పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్తాను, వింటారా? రామాపురం అనే ఒక చిన్న ఊరిలో రామరాజు అనే యువకుడు ఉండేవాడు. రామరాజు అటుగా వెళ్తుండగా పండ్లు కొనుక్కుని ఇంటికి వెళ్దామని పండ్ల దుకాణం దగ్గర ఆగాడు. డజన్ అరటిపళ్ళు ఎలాగా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి డజన్ అరటిపళ్ళు 100 రూపాయలు అని చెప్పాడు. 100 రూపాయలా? 60కి రాదా అని అడిగాడు రామరాజు. అప్పుడు ఆ వ్యాపారి, బేరాలు లేవు, ఏం లేవు, తీసుకుంటే తీసుకో, లేదంటే పో అని అరిచాడు. అలా అరవడంతో అతని ప్రవర్తన రామరాజుకి నచ్చక నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఊర్లో ఉన్న రంగమ్మ పండ్లు కొనుక్కుందామని వచ్చింది. పుచ్చకాయ ఎంత అయ్యా అని అడిగింది. వెళ్ళండి వెళ్ళండి, ఏం కొంటారు, నేనేం మీకు అమ్మను అని గట్టిగా అరిచాడు. ఆ రంగమ్మ, ఎందుకయ్యా నీకంత కోపం అని అడిగి వెళ్ళిపోయింది. ఈ రకంగా అందరితోనూ ఆ వ్యాపారి కోపంగానే మాట్లాడుతున్నాడు. ఆ వ్యాపారి గురించి ఆ ఊరి పెద్ద వీరభద్రయ్యకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరి పెద్ద ఆ వ్యాపారితో నేను మాట్లాడతాను అని రామరాజుకు చెప్పి పంపించాడు. రామరాజు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరభద్రయ్య పండ్ల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యాపారితో ఇలా అన్నాడు. ఒక మనిషి మరో మనిషితో ప్రేమగా గౌరవంగా మాట్లాడకుండా కసురుతూ అరుస్తూ ఉంటే ఆ మనిషి ఎంత బాధపడతాడో నీకు తెలుసా అని వివరించాడు. తను అలా ఉండడం వలన ఎంత నష్టపోతాడో తనకి తెలియజేశాడు. అప్పుడు ఆ వ్యాపారి, అయ్యా, నేను నా తప్పు తెలుసుకున్నాను, ఈరోజు నుండి నేను అలా ప్రవర్తించను అన్నాడు. భద్రయ్య సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ వ్యాపారి భద్రయ్య నుండి వ్యాపార రహస్యాన్ని తెలుసుకుని అందరితోనూ మర్యాదగా గౌరవంగా మాట్లాడుతూ వ్యాపారంలో అభివృద్ధి చెందాడు. పిల్లలు, ఈ కథలోని నీతి ఎవరైనా చెప్తారా అని అడిగింది టీచర్. అప్పుడు చైతన్య, ఓర్పు సహనం లేకపోతే జీవితంలో చాలా నష్టపోతాం, ఇదే ఈ కథలో తెలుసుకున్న నీతి అని చెప్పాడు. అప్పుడు ఆ టీచర్ చైతన్యాన్ని అభినందించింది. పిల్లలు కూడా క్లాప్స్ కొట్టారు. చైతన్య చాలా సంతోషించాడు. కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.